హస్బెండ్ వైఫ్ కి గొడవలు ఎక్కడైనా జరుగుతాయి, కానీ ఇక్కడ వాళ్ళిద్దరి మధ్యన ఫైట్ జరుగుతున్నప్పుడు వైఫ్ అతనికి కొడుతుందంట. అంతా రిపీటెడ్ గా కొడుతున్నారు, ఆయన బాధపడుతున్నారంటే ఆయన చెప్పాల్సింది చుట్టుపక్కల వాళ్ళకి కాదు. ఆ అమ్మాయి ఒక ఇంటర్ క్యాస్ట్ ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్ కూడా చేసుకుంది. అంటే అసలు ఈ స్టేటే కాదు అమ్మాయి వాళ్ళది, వేరే స్టేట్. తర్వాత ఆమె వచ్చి ఒక తెలుగు వాళ్ళని తెలుగు అబ్బాయిని చేసుకుంది. చేసుకున్నప్పుడు ఆమె ఏం చేసిందంటే, ముందు పక్కింటోళ్ళు ఇల్లు కొనుక్కున్నారు, మనం ఎప్పుడు కొనుక్కుంటాం, పక్కింటోళ్ళు కారు కొన్నారు, మనం ఎప్పుడు కారు కొంటాం అని ఈ కంపారిజన్స్ వల్ల ఎక్కువ కొత్త బర్డెన్స్, అంటే ఉన్న బాధ్యతలకు తోడు కొత్త బాధ్యతను వాళ్ళు నెత్తి మీద వేసుకోవడానికి రెడీగా లేరు అసలు అమ్మాయిలు. ఎందుకంటే వాళ్ళకి సో మేడం వచ్చే కామెంట్స్ లో ఒక అతను రిపీటెడ్ గా ఒకే క్వశ్చన్ అడిగారు అనమాట. ఏంటంటే హస్బెండ్ వైఫ్ కి గొడవలు ఎక్కడైనా జరుగుతాయి, కానీ ఇక్కడ వాళ్ళిద్దరి మధ్యన ఫైట్ జరుగుతున్నప్పుడు వైఫ్ అతనికి కొడుతుందంట. సో ఇలా కొడుతుందని పోనీ బయటికి వెళ్ళి అతను చెప్తే మళ్ళీ ఆ వైఫ్ ని అందరూ సపోర్ట్ చేస్తున్నారు, ఉమెన్ ఎంపవర్మెంట్ అనుకొని. సో ఇలాంటి అతనికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? యూజువల్లీ అయితే ఇట్లాంటి సమస్య ఇప్పుడు దాకా నా దృష్టికి అయితే రాలేదు. సో ఉండొచ్చు. అవును, అది అది అబద్ధం అని అయితే నేను అనుకోవట్లేదు, కానీ అంటే ఎక్స్ట్రీమ్ అనమాట ఆవిడ. అంత ఎక్స్ట్రీమ్. కొంచెం చాలా మంది ఉమెన్ కొంచెం చాలా వైలెంట్ గాను, అవును, అందులో కొంచెం మనం చెప్పాలంటే చదువుకున్న వాళ్ళు కూడా ఉంటారు. చదువుకుని అన్ని తెలిసి కూడా గొడవ వచ్చేసరికి వాళ్ళు ఆపుకోలేని ఆవేశం ఉంటుంది వాళ్ళకి. అటువంటి వాళ్ళు జనరల్ గా ఇటువంటి వాటికి అయితే మీరన్న ఆయనకి మాత్రం మరి ఆయనకి తర్వాత ఆవిడకి కూడా కౌన్సిలింగ్ అవసరమేమో. ఖచ్చితంగా. అంతా రిపీటెడ్ గా కొడుతున్నారు, ఆయన బాధపడుతున్నారంటే ఆయన చెప్పాల్సింది చుట్టుపక్కల వాళ్ళకి కాదు, ఒక కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళి ఈ సమస్య చెప్పి తర్వాత వాళ్ళ ఆవిడకి కూడా ఏం సమస్య ఉందో, మానసికంగా ఉందో ఆవిడకి ఏంటో మరి తెలుసుకుని దానికి ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఖచ్చితంగా. అట్లా ఆయన అలా అప్రోచ్ అయితే బెటర్. ఎందుకంటే ఇక్కడ మనం మీరు కొడుతుందంటే ఇంకేం ఏం చెప్పినా కూడా అక్కడ బహుశా పని చేయకపోవచ్చు. ఖచ్చితంగా. వాళ్ళు ఖచ్చితంగా ఏ కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళి సెషన్స్ తీసుకుంటే, సలహా తీసుకుంటే మంచిది. ఇక్కడ ఇంకొక డౌట్, ఇప్పుడు ప్రెసెంట్ మీరు అన్నారు తన వైఫ్ కొడుతుందని చెప్తున్నారు కదా. సో ఇప్పుడు ఉన్న జనరేషన్ కి ఓపిక అన్నది తక్కువ. సో వర్కింగ్ ప్రొఫెషనల్స్ అయితే ఇప్పుడు వాళ్ళకి మీరు అంటున్నట్టు స్ట్రెస్ లెవెల్ వల్ల కూడా ఫ్యామిలీ మీద చూపించడము, దాని వల్ల కూడా గొడవలు ఎక్కువ అవుతున్నాయి. సో దానికి మీరు ఏం చెప్తారు? అంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఎక్కడ వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి అనేది కనుక మనకు ఒక అండర్స్టాండింగ్ మెయిన్ చెప్పినట్టు అంటే, ఫస్ట్ ఒక 6 months వరకు కూడా హస్బెండ్ వైఫ్ అనే వాళ్ళిద్దరు కూడా దాని మీద వాళ్ళు వర్క్ చేయాలి. అంటే ఒకళ్ళనొకళ్ళు మెల్లిమెల్లిగా అర్థం చేసుకుంటూ పోవాలి. ప్రాబ్లమ్స్ రాని ఒక వాతావరణం వాళ్ళు సృష్టించుకోవాలి. అప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఒక ప్రపంచం ఉంది కదా, ఆ ప్రపంచంలో మూడో మనిషి ఎవరొచ్చినా కూడా వీళ్ళిద్దరూ కలిసి నిర్మించుకున్న ఈ ప్రపంచాన్ని అది డిస్టర్బ్ చేయకూడదు. అది ఎవరైనా ఎటువంటి సమస్య తేకుండా వీళ్ళు కనుక కొంచెం దాని మీద వర్క్ చేస్తే అటువంటి సమస్యలు జనరల్ గా రావు. వచ్చాయి అంటే వీళ్ళిద్దరిలో కూడా లోపం ఉన్నట్టే అర్థం. ఆ తర్వాత మూడో వ్యక్తుల వల్ల వస్తాయి సమస్యలు. సాధారణంగా మూడో వ్యక్తులు ఎవరై ఉంటారు? ఫ్యామిలీ మెంబర్సే ఉంటారు. ఇప్పుడు ఒక అత్తకి ఒక కోడలికి చిన్నగా స్టార్ట్ అవుతుంది, ఫస్ట్ అంతా బాగానే ఉంటుంది, మెల్లిగా చిన్న చిన్న ఈగో ప్రాబ్లమ్స్ అనమాట. ఆ వాటిల నుంచి వస్తుంది సమస్యలు. వీటికి ఏంటి అంటే, నాకు తెలిసి నా ఫ్రెండ్ చెప్పిన సొల్యూషన్ ఒకటి చెప్తాను మీకు. ఆ అమ్మాయి ఒక ఇంటర్ క్యాస్ట్ ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్ కూడా చేసుకుంది. అంటే అసలు ఈ స్టేటే కాదు అమ్మాయి వాళ్ళది, వేరే స్టేట్. తర్వాత ఆమె వచ్చి ఒక తెలుగు వాళ్ళని తెలుగు అబ్బాయిని చేసుకుంది. చేసుకున్నప్పుడు ఆమె ఏం చేసిందంటే, ముందు అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్ళింది. వాళ్ళ ఇంట్లో ముందు అందరు ఇళ్లలో ఒప్పుకుంటారు, తర్వాతే కదా సమస్యలు వచ్చేది. సో అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళింది, పెళ్లికి ముందే వాళ్ళ ఇంటికి వెళ్ళింది. వాళ్ళ ఇంట్లో అందరితోనూ పరిచయం చేసుకుంది. పరిచయం చేసుకున్నాక ఒక డైరీలో వాళ్ళ అత్తగారి ఇష్టాలేంటి, మామగారి ఇష్టాలేంటి, తోడికోడళ్ళు, బావగారులు, వీళ్ళ గురించి జనరల్ గా వాళ్ళకుండే ఇష్టాలు వాటన్నిటి మీద ఆమె రాసుకుంది, తెలుసుకుంది. తెలుసుకున్నాక తర్వాత పెళ్లి అయ్యాక ఆమె ఆ ఇష్టాలన్నీ గుర్తు పెట్టుకుంది. అవేం పెద్ద పెద్ద పనులుగా చిన్న చిన్నవి అవి మళ్ళా. సో వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని అటెండ్ అవడంలో ఆమె వాళ్ళకి ఏమి ఇష్టమో అది చేయడం,
అట్లా చిన్న చిన్నవి ఆమె ఇంప్లిమెంట్ చేసింది. తర్వాత వాళ్ళకి అబ్బాయి కంటే అమ్మాయే ఎక్కువ దగ్గర అయిపోయింది. అట్లా అంటే మనకు ముందే మనకు ఒక అవగాహన ఉంటే మనం ఒకళ్ళ వ్యక్తితో పాటు అతని ఫ్యామిలీని కూడా మనం దగ్గర అవ్వాలి అని కనుక ఉంటే మనకి తప్పకుండా అవుతుంది. సో ఇక్కడ ఇంకొకటి మ్యామ్, ఇప్పుడు మీరు అన్నారు ఇప్పుడు అత్త కోడల గొడవలు అన్నది మనకి ఎప్పటి నుంచో చూస్తున్నాం, ఇది కామన్ గా ప్రతి ఇంట్లో ఉండేదే. బట్ ఇప్పుడున్న ఫ్యామిలీస్ అంటే న్యూక్లియర్ ఫ్యామిలీస్ అన్ని కూడా ఇప్పుడు జాబ్స్ కోసం అనేసి వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వచ్చి ఇండిపెండెంట్ గా ఉంటారు. అప్పుడప్పుడు అత్తలు వచ్చినా కూడా గొడవలు ఇంకెక్కువ అయిపోయి వీళ్ళిద్దరు గొడవలు ఎక్కువ అయిపోతుంటాయి. అవును. సో దీనికి రీజన్ ఏంటి యాక్చువల్ గా? అదే ఏంటంటే ఈ వర్క్ స్ట్రెస్ అనేది బాగా ఎక్కువ అయిపోతుంది. తర్వాత ఏంటంటే ఇప్పుడు అమ్మాయిలు ఎవరు కూడా ఎక్కువ కొత్త బర్డెన్స్ అంటే ఉన్న బాధ్యతలకు తోడు కొత్త బాధ్యతను వాళ్ళు నెత్తి మీద వేసుకోవడానికి రెడీగా లేరు అసలు అమ్మాయిలు. ఎందుకంటే వాళ్ళకి ఉన్నదే సరిపోతుంది. పైగా వాళ్ళు పెళ్లికి ముందు ఎటువంటి బాధ్యతలు తీసుకోవట్లేదు కాబట్టి పెళ్ళయ్యాక వచ్చే కొత్త బాధ్యతలు అంటే అత్తగారు వస్తే వాళ్ళని చూడాలి, వాళ్ళకి కాళ్ళకి మొక్కాలు లేదా వాళ్ళకి సేవలు చెయ్యాలి, ఇటువంటి మెంటాలిటీ ఇప్పుడు జనరేషన్ కాదు, కొద్ది కాలంగా ఎవరు కూడా అందుకు సిద్ధంగా లేరు. అందుకే ఏమవుతుందంటే పెళ్లికి ముందు చక్కగా కాబోయే అత్తగారులతో బాగానే ఉంటారు. నాకు తెలిసి ఒక అమ్మాయి ఇట్లాగే, అంటే నా దగ్గరకు వచ్చిన కేసే ఇది కూడా. ఆ అమ్మాయికి ముందు అత్తగారే పరిచయం అయింది. పరిచయం అయ్యి ఈ అమ్మాయి మా అబ్బాయికి అయితే బాగుంటుందని చెప్పేసి అమ్మాయి మంచి ఫ్రెండ్స్ అయ్యారు. ఆ తర్వాత వాళ్ళ అబ్బాయి నుంచి పెళ్లి చేసింది. ఈ అమ్మాయి అమెరికా భర్తతో కలిసి అమెరికా వెళ్ళింది. అమెరికా వెళ్ళాక ఆ అబ్బాయికి రోజు వాళ్ళ అమ్మతో మాట్లాడడం అలవాటు. రోజు ఒక గంట ఆఫీస్ నుంచి అబ్బాయి ఇంటికి వచ్చేసరికి 7, 8 అవుతుంది. అయ్యాక అబ్బాయి వాళ్ళ అమ్మతో వెళ్ళి 1 గంట సేపు మాట్లాడేవాడు. ఈ అమ్మాయితో ఎప్పుడు మాట్లాడతాడు? అక్కడ స్టార్ట్ అయింది. ఫస్ట్ లో ఊరుకుంది, తర్వాత మెల్లిగా చెప్పింది, తర్వాత గొడవ పడింది, ఆ తర్వాత అలిగింది, మొత్తం అమ్మాయి మీద పడిపోయింది. నా అబ్బాయి పెద్ద పట్టించుకునేవాడు కాదు. ఇది కాస్త ఇంకా గొడవలు అయిపోయింది. తర్వాత పాపం ఇండియా వచ్చినప్పుడు వాళ్ళ అత్తగారు ఇదంతా గమనించి పాపం ఆవిడే నా దగ్గర పంపించారు. అత్తగారికి అప్పటికే నాకు కాలమ్స్ అవి చదివి కొంచెం నా దగ్గరికి పంపించారు. అప్పుడు అమ్మాయిని అడిగితే ఏమంటుందంటే, పెళ్లికి ముందు ఆవిడ చాలా బాగున్నారు, చాలా బాగా మాట్లాడేవాళ్ళు, అదేంటో పెళ్ళయ్యాకేమో అసలు నాతో మాట్లాడడం మానేసి ఎంతసేపు మా ఆయనతోనే మాట్లాడేవాళ్ళు, ఆయన కూడా 24 గంటలు వాళ్ళ అమ్మతోనే మాట్లాడుతూ ఇంకా నాతో మాట్లాడడం మానేశారు. సో నేను ఒంటరిని అయిపోయాను, దేశంలో నేను ఇక్కడి నుంచి వెళ్ళి నేను ఒంటరిని అయిపోయాను కదా, దాంతో నాకు డిప్రెషన్, ఈ గొడవలు ఇవన్నీ స్టార్ట్ అయ్యాయి. భర్త ఏమంటాడంటే, మొదటి నుంచి ఇంత కష్టపడి నన్ను పెంచి పెద్ద చేసి మా అమ్మ వాళ్ళు ఆ దేశంలో ఉన్నప్పుడు రోజు కనీసం 1 గంట నేను మా అమ్మ వాళ్ళతో మాట్లాడితే ఎట్లా, తప్పేంటి అని అతను అంటాడు. అప్పుడు మనం వాళ్ళకి ఏం చెప్పాలి? సో కాదు, మీరిద్దరు వాళ్ళిద్దరు వర్షన్స్ కరెక్టే కదా. సో వాళ్ళకి అర్థమయ్యేలాగా నువ్వు మీ అమ్మగారితో మాట్లాడుకోవడంలో ఏ తప్పు లేదు, అలాగే ఆ అమ్మాయి ఫీల్ అవడంలో కూడా తప్పు లేదు. ముందు మీరిద్దరు కూర్చొని మాట్లాడుకోండి కాసేపు, ఆ తర్వాత మీరేమనుకున్నా ఇద్దరు కలిసే మాట్లాడండి. ఆ అమ్మాయికి కూడా అదే చెప్పారు, మీ ఆయన ఒక్కళ్ళే మాట్లాడుతున్నారు కదా అని నువ్వు మీ అత్తగారితో మాట్లాడడం మానేయకూడదు, నువ్వు కూడా మాట్లాడాలి. అప్పుడు వాళ్ళతో నీకు మంచి ర్యాపో, ఆవిడ నిన్నంత ఇష్టపడి వాళ్ళ కోడలి కింద చేసుకున్నందుకు నువ్వు ఆవిడతో కూడా ఆ ఫ్రెండ్షిప్ అనేది మెయింటైన్ చేస్తే ఈ సమస్యలు ఉండవని వాళ్ళిద్దరికి కొంచెం అర్థమయ్యేటట్టు చెప్తే అప్పుడు కొంత రియలైజేషన్ అనేది వచ్చిందనమాట. సో మేడం, వచ్చే కామెంట్స్ లో చాలా కామన్ గా అడిగే క్వశ్చన్ ఏంటంటే కంపారిజన్. లైక్ పక్కింటోళ్ళు ఇల్లు కొనుక్కున్నారు, మనం ఎప్పుడు కొనుక్కుంటాం, పక్కింటోళ్ళు కార్ కొన్నారు, మనం ఎప్పుడు కార్ కొంటాం అని ఈ కంపారిజన్స్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి హస్బెండ్ అండ్ వైఫ్ లో. సో ఇలా కాకుండా ఉండాలంటే ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? అంటే ఇది డిపెండ్స్ అమ్మా, మళ్ళీ ఏంటంటే వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వీళ్ళిద్దరు జాబ్స్ చేస్తున్నారా, తర్వాత వీళ్ళ బ్రాటప్ ఎలా ఉంది, వీటన్నిటి మీద డిపెండ్ అయి ఉంటాయి క్వశ్చన్స్. ఇప్పుడు భార్యకి ఏమీ తెలియకుండా, అంటే చదువు, బయట పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, ఏ ఉద్యోగంలో ఎటువంటి సమస్యలు ఉంటాయి, ఇన్కమ్ సోర్స్ ఏంటి, ఇవన్నీ కనుక భార్యకి అవగాహన ఉంటే వాళ్ళు కొంత ఇట్లా అడగరు, వాళ్ళకి తెలుసు కాబట్టి. లేదు, ఇద్దరు ఉద్యోగాలు చేసుకుంటుంటే ఇద్దరు కలిసి కష్టపడి కొనుక్కుంటారు. అలా కంపారిజన్స్ వస్తూ ఒకవేళ భార్య భర్తనే ఇలా పదే అడుగుతుందంటే మాత్రం ఆమెకి కౌన్సిలింగ్ అవసరం అంతే అంటారు. ఎందుకంటే ఆమెకు తెలియదు అసలు పరిస్థితులు, తెలియదు కాబట్టి అట్లా అడుగుతూ ఉంటుంది. పక్క వాళ్ళు కొనుక్కున్నారంటే వాళ్ళకి ఏముందో, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ పరిస్థితులు వేరే కావచ్చు కదా. అందరి ఇళ్ళు ఒకలా ఉండవు, అందరి ఇళ్లలో ఒకలా ఉండదు, ఖర్చులు కూడా ఒకలా ఉండవు అందరికి ఖచ్చితంగా. సో అవి ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి, అవి వాళ్ళకి తెలిసేట్టు చెయ్యాలి. తెలిసేట్టు చేసి తర్వాత అవసరమైతే కౌన్సిలింగ్ తీసుకోవాలి.
జనరల్ గా వాళ్ళు మాట్లాడుకుంటూ మన పరిస్థితి ఇది, మనకి ఇంత ఇన్కమ్ వస్తుంది, మన ఇన్కమ్ లో మనం ఇంతే చేయగలం అనుకుంటే ఇద్దరు కలిసి ప్లాన్ చేసుకుంటే గనక ఆ సమస్య తగ్గుతుంది. చాలా సార్లు ఏమవుతుందంటే మగవాళ్ళు ఏం చెప్పరు అవును. ఇళ్లలో, వాళ్ళకి ఎంత ఇన్కమ్ వస్తుంది, ఇంటికి ఎంత ఇస్తున్నారు, వాళ్ళు బయట ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఇవేమి చెప్పరు. ఆడవాళ్ళు కూడా అడగరు జనరల్. అడగకపోవడం, అడగకుండా ఏం చేస్తారంటే వాళ్ళు ఒకేసారి అదిగో వాళ్ళందరూ అన్ని కొనుక్కుంటున్నారు, మనం ఇన్ని రోజుల నుంచి నువ్వు ఉద్యోగం చేస్తున్నావు, నాకైతే ఏమి ఇవ్వట్లేదు, అయినా మరి ఏం చేస్తున్నావు, మరి ఇవేమైనా చెయ్యాలి, అలా 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 మెల్లిగా స్టార్ట్ అవుతుంది. సో ఏమవ్వాలంటే ట్రాన్స్పరెన్సీ ఉండాలి. భర్త సంపాదించడం, ఖర్చు పెట్టడం, వీటన్నిటి మీద వాళ్ళిద్దరికి అవగాహన ఉండేలాగా మాట్లాడాలి. అందుకే కమ్యూనికేషన్ అనేది. వాళ్ళిద్దరు కలిసి కూర్చుని మాట్లాడుకుంటూ మన పరిస్థితులు ఇలా ఉన్నాయి, మనం ఇన్నేళ్లలో ఇది కొనుక్కోగలము అని కనుక మాట్లాడుకుంటే అటువంటి సమస్యలు రావు. సో బేసిక్ గా ఒక ఇద్దరిద్దరు నేచర్ తెలిసిన తర్వాత ఫైనాన్షియల్ థింగ్ కూడా తెలియడం అంతే చాలా అవసరం. ఫైనాన్స్ మ్యాటర్స్ మాట్లాడుకోవడం ముందే మాట్లాడుకోవాలి. ఈ రోజుల్లో బాగానే మాట్లాడుకుంటున్నారు, ఎందుకంటే ఇప్పుడు అందరూ ఎంప్లాయీస్ ఉంటున్నారు, వాళ్ళు ముందే ఇన్వెస్ట్ చేసుకుంటున్నారు కూడా, వాళ్ళు అన్ని ప్లానింగ్ కూడా ముందే ఉంటుంది. మీరన్న ప్రాబ్లమ్స్ ఎటువంటి వాళ్ళకి వస్తాయంటే భార్య ఉద్యోగం చేయకుండా, భర్త మాత్రమే ఉద్యోగం చేస్తూ, ఫైనాన్స్ మ్యాటర్స్ భార్యకి చెప్పకుండా, అట్లా ఉన్న చోట్ల మీరనే సమస్యలు ఎక్కువ వస్తాయి. ఖచ్చితంగా మేడం. అలానే నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ది నేను చెప్పాలనుకుంటున్నా. ఏమంటే ప్రేమించినప్పుడు లవ్ మ్యారేజ్ చాలా కామన్ అయిపోయింది. సో ప్రేమించినప్పుడు డబ్బులు అవి ఏం చూసుకోలేదు, సర్లే నేను ప్రేమిస్తున్నా మంచోడు అని చూసుకొని పెళ్లి చేసుకున్న తర్వాత ఫైనాన్షియల్ థింగ్ ఆటోమేటిక్ గా వచ్చింది. బతకాలంటే ఆబ్వియస్లీ డబ్బులు ఉండాలి. అది లేకపోయేసరికి ఇద్దరి మధ్య తగ్గు రావడం స్టార్ట్ అయింది. సో ఇప్పుడు ఈ అమ్మాయి చేసింది కరెక్టా రాంగా మ్యామ్? లైక్ ప్రేమించాను మంచోడు అని వెళ్ళాను, కానీ డబ్బుల విషయంలో బాధపడుతున్నా, అది కరెక్టా రాంగ్? అమ్మాయి పెళ్లికి ముందు ఎందుకు చూసుకోలేదు? ప్రేమించాను అని అనుకున్నా. ప్రేమించచ్చు, ఫైనాన్షియల్ స్టెబిలిటీ వచ్చే వరకు వాళ్ళు పెళ్లి చేసుకోకూడదు. లేదంటే పర్వాలేదు, అతనికి డబ్బులు లేకపోయినా నేను చూసుకోగలను అనుకుంటే చేసుకోవాలి. ఆ రెండు లేనప్పుడు ఊరికి గొడవ పడితే లాభం ఏముంది? అంతే తర్వాత కదా. అంతే. లేదు, కనీసం అతనికి హెల్ప్ చేసి ఫైనాన్షియల్ స్టెబిలిటీ వచ్చేలాగానే చెయ్యాలి. ఊరికే గొడవ పడితే వాళ్ళకి వీళ్ళ మీద విరక్తి పుడుతుంది, అంతేగాని అది మళ్ళీ చివరికి విడిపోవడానికి దారితీస్తుంది. ఎందుకంటే నిజంగా ఆమె గనక ప్రేమిస్తే అతనికి ఏం చేస్తే అతనికి సరైన దారిలోకి వస్తాడు అనేది అతనితో మాట్లాడి, అతనికి ఒక జాబ్ వచ్చేలాగో లేకపోతే ఇంకో వేరే రకంగా అతనికి ఇన్కమ్ వచ్చేలాగో చూసి చెయ్యాలి. మ్యామ్, సో మీరు చెప్పిన పాయింట్స్ ప్రకారం నాకు ఒక్కటైతే ఏమర్థమైందంటే, ఒక రిలేషన్ కి, అది వైఫ్ అండ్ హస్బెండే కానివ్వండి, ఒక ఫ్యామిలీకే కానివ్వండి, సో మనీ, టైం అండ్ లవ్ 3 అన్నది చాలా ఇంపార్టెంట్ అని. చాలా అవసరం. ముందు ఒకరికి ఒకళ్ళు టైం ఇచ్చుకోవడం చాలా అవసరం. అందుకే దానికి ముందు ఫైనాన్షియల్ గా కొంచెం బాగుండడం కూడా చాలా అవసరం. ఎగ్జాక్ట్లీ. అసలు ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకుంటే మీరన్న ఏ సమస్యలు కూడా రావు వాళ్ళ మధ్యకి. అది ఎంతవరకు అర్థం చేసుకుంటారు అనేది మాత్రం మరి ఆ ఇండివిజువల్స్ ని బట్టి ఉంటుంది. మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు, పెట్టిన ప్రతి కామెంట్ కి కూడా. ఇలా చాలా కామెంట్స్ వచ్చాయి కదా? అవును, చాలా వచ్చాయి, ఇంకా ఉన్నాయి. సో మేము మళ్ళీ తప్పకుండా వస్తాం మేడం మీ దగ్గరికి. మళ్ళీ వస్తాము, మీరు తప్పకుండా వాటికి కూడా మీరు సొల్యూషన్ ఇవ్వాలని కోరుతున్నాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మేము కాల్ చేయంగానే మాకు రమ్మని చెప్పి మాకు ఇవాళ కూర్చోబెట్టి ఇంత మంచి కౌన్సిలింగ్, మాకు కూడా కౌన్సిలింగ్ లాంటిది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.